గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను జయశ్రీ. మనలో ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? అసలు నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటి? ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టి బొట్లమాల సుదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ప్రశాంతంగా నిద్రపోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఆ సెల్ ఫోన్స్ పట్టుకోవడం ఇది చాలా అంటే ఇదే మెయిన్ రీజన్ చాలా మంది డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇంకా ఎలాంటి రీజన్స్తో నిద్రకి దూరం అవుతూ ఉన్నారు? ఎందుకు ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో? ప్రధానమైన కారణం మానసిక ఒత్తిడి. ఎక్కువ శాతం మందిలో మానసిక ఒత్తిడి ఒకటి. ఇంకో కారణం ఏం చెప్పాలంటే రాత్రిపూట లేటుగా ఆహారం తీసుకోవడం. తీసుకునేటువంటి ఆహారం కూడా పోషకభరితమైనటువంటి ఆహారం కాకుండా ఎక్కువగా ఈ నూనె, మసాలాలు, ఉప్పు, కారము ఇలాంటి పదార్థాలతో కలిపి తయారు చేసినటువంటి మరి త్వరగా జీర్ణం కానటువంటి ఆహారం తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్ర సరిగ్గా రాకపోయేందుకు కారణభూతం అవుతూ ఉంటాయి. వీటితో పోషకాహార లోపము, అదేవిధంగా వాతావరణ కాలుష్యము, ఇతర కొన్ని రకాలైన జబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఏదైనా ఆస్మా ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో రాత్రి పడుకుంటే ఈ జబ్బు వల్ల నిద్రభంగం కలుగుతుంటుంది. కొంతమందికి కీళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలుగుతుంటుంది. ఇంకొంతమందిలో మరి ముఖ్యంగా డయాబెటీస్ ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో యూరినేషన్ రాత్రిపూట రావడం వల్ల డిస్టర్బెన్స్ వల్ల నిద్ర పట్టకపోవడం జరుగుతుంటుంది. వీటికి తోడు మరి శయన గది కూడా పరిశుభ్రంగా లేకపోవడం చేత, శయన గదిలో లైటింగ్ ఎక్కువగా ఉండడం చేత, ఇలాంటి కారణాల చేత కూడా నిద్ర సరిగా పట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. వీటికి తోడు వేళకి నిద్రపోవడం అలవాటు చేసుకోకపోవడం చేత ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడము, ఎప్పుడు పడితే అప్పుడు లేయడం ఇలాంటి అలవాటు చేయడం చేత కూడా సర్కాడియన్ రిథమ్ దెబ్బతినేసేసి దానివల్ల కూడా నిద్ర కలగకపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి అనేక రకాల కారణాల చేత ఈ యొక్క నిద్ర సరిగా పట్టకపోవడం అనేది జరుగుతుందండి. ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? అండ్ టైం ఎవ్రీడే ఒకటే టైంకి పడుకోవడం అలవాటు చేసుకోవాలా, లేకపోతే 8 hours ఎప్పుడైనా పడుకుంటే సరిపోతుందంటారా? కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు ఏనాడో చెప్పడం జరిగింది. సో కంటి నిండా నిద్రపోవడం అనేటువంటి పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా సమయానికి నిద్రపోవడం అలవాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ విషయం నన్ను అడిగేసరికి నాకు కొన్ని పాత పెద్దల విషయాలు కొన్ని గుర్తొస్తున్నాయి. గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేసి మన పెద్దలు చెప్పేవాళ్ళు. అంటే పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే, సాయంకాలం లైట్స్ ఇవన్నీ లేవు కదండి ఆ రోజుల్లో, విద్యుత్ కాంతులు, విద్యుత్ దీపాలు ఇవి లేకపోవడం చేత పూర్వకాలం ఏం చేస్తారంటే సాయం సంధ్య అయిపోతేనే, రాత్రి చీకటి పడడం స్టార్ట్ అవుతూనే దీపం వెలిగించేసేసి ఆహారం తీసుకొని పడుకునేవాళ్ళు. గూట్లో దీపం నోట్లో ముద్ద. సో గూట్లో దీపం పెట్టడము, నోట్లో ముద్ద పెట్టుకొని తినేసేసి ఒక గంటన్నర తర్వాత పడుకునేవాడు. అంటే ఇంచుమించు ఒక మ్యాక్సిమం 8:30, 9 అనుకోండి. సో 6:30, 7 గంటలప్పుడు ఆహారం అయిపోతుంది. సో 8:30, 9 పడుకునేవాడు. సో 9 గంటలు పడుకొని మళ్ళీ తెల్లవారుదాం లేచేవాడు, 4, 5కో లేచేవాడు అనమాట. మీరు అన్నట్లు ఈ టోటల్గా 8 hours కవర్ అయిపోయాయి. అవును. సో సర్వసాధారణంగా మనిషికి వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళ వయస్సును బట్టి, దేహతత్వాన్ని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి నిద్ర దాదాపు ఒక 7 గంటల నుంచి 9 గంటల వరకు అవసరం అని చెప్పేసి వైద్య ప్రపంచం చెబుతుంది. ఆవరేజ్గా మీరు అన్నట్టు 8 గంటలు నిద్రపోవాలని చెప్పి చెప్తుంది. సో ఈ పద్ధతిలో ఉండేది. కానీ వివిధ రకాల కారణాలు ఇచ్చి ఈ రోజుల్లో మరి రాత్రిపూట నేను చెప్పినట్టు పద్ధతిలో ఆహారం తీసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి లేట్గా పడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఈ గ్యాడ్జెట్స్ ఉపయోగం ఎక్కువ వాడుతున్నారు. తర్వాత ఈ స్మార్ట్ ఫోన్స్, తర్వాత ఈ కంప్యూటర్స్, టీవీస్, ఒకటేమిటండి రకరకాల చాట్స్, ఇవన్నీ వీటి వల్లనే నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ మెదడులో సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం చేత ఆ యొక్క ప్రభావం కలుగుతుంది. దానివల్ల నిద్రలేమి కలుగుతుంది. దాని యొక్క ప్రభావం మరి దేహం మీద కలగడమే కాకుండా మనసు మీద కూడా కలగడం చేత దేహానికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతున్నాయి, శారీరక ఇబ్బందులు కలుగుతున్నాయి, మనసుకు సంబంధించిన ఇబ్బందులు కూడా కలుగుతున్నాయండి. ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? 12 అయ్యేంత వరకు కూడా నిద్ర పట్టదు చాలా మందికి, బిఫోర్ పడుకుందామని అన్నా కానీ. ఏం చేయాలి ప్రశాంతంగా నిద్రపోవాలంటే? వాళ్ళు ఖచ్చితంగా నిద్ర అలవాటు చేసుకోవాలండి. 5 రోజులు కానీ, వారం కానీ, 10 రోజులు కానీ ఖచ్చితంగా టయానికి నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి. నంబర్ 1. సో పడుకోవాలి, నిద్ర వచ్చినా రాకపోయినా కళ్ళు మూసుకొని పడుకుండాలి. నంబర్ 1 చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే, ఉదయం పూట కూడా మళ్ళీ ఖచ్చితంగా మెలకువ తెచ్చుకొని అలారం పెట్టుకొని నిద్ర లేసేయాలి. రాత్రి పడుకోవాలి, నిద్ర 8 గంటలు, ఉదయం పూట మాత్రం టయానికి లేస్తుండాలి. ఇట్లా బాడీని అలవాటు చేసుకోవాలి.
ఇంకోటి ఏంటంటే ఆ రాత్రి పూట కూడా డిమ్ లైట్ ఉండాలండి. పడుకునేటప్పుడు ఎక్కువ లైటింగ్ వల్ల కూడా ఈ నిద్రను కలిగజేసేటువంటి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి డిమ్ లైట్‌లో ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. ఇంతకుముందు చెప్పిన టయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంకో టెక్నిక్ ఏంటంటే రాత్రిపూట పడుకున్న తర్వాత మనం కరెక్ట్ టయానికి నిద్రపోవాలంటే కొన్నాళ్ల పాటు ఎలాంటి ప్రాక్టీస్ చేయాలంటే పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని 1 నుంచి 100 వరకు 1, 2, 3, 4, 5 అని చెప్పేసి 100 వరకు పెంచుకోవాలి. కళ్ళు మూసుకొని మననం చేసుకోవాలి లోపలనే మనసులోనే. తర్వాత మళ్ళీ 100, 99, 98, 97, 96, 95 ఇలాగే వెనక్కి రావాలి. సో ఇట్లా ముందుకెళ్ళాలి, మళ్ళీ వెనక్కి వస్తుండాలి. మనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతాం. చాలా మంచి టెక్నిక్ అండి ఇది. కొంతమంది హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో కూడా నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుంది కదా. అసలు అంటే మనకి మార్నింగ్ ఎట్లా ఫీల్ ఉంటుందో అలాంటి ఫీల్ ఉంటుంది ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. నైట్ అసలు డే లాగా అనిపిస్తుంది, ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మరి అందరూ కూడా మరి కొన్నాళ్ల పాటు ఇప్పుడు నేను చెప్పినట్టు ఔషధం వాడుకోవడం వల్ల రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. మరి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. సో ఆ ఫార్ములాను కూడా చెప్తాను చూడండి. దీనికి 3 పదార్థాలు కావాలి. ఎలా అంటే దాల్చిన చెక్క, మంచి దాల్చిన చెక్క తీసుకొని దాల్చిన చెక్క చూర్ణం చేసేసి ఒక 20 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి. దాల్చిన చెక్కను చూర్ణం చేసుకొని ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. ఆ దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్, సిసమిన్, కౌమారిన్స్ ఇలాంటి పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్ర కలగజేసేందుకు ఉపయోగపడతాయి. రెండవ పదార్థంగా జాజికాయలు. ఈ జాజికాయలు మంచి జాజికాయలు తెచ్చుకొని దంచేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు మాత్రమే జాజికాయలు చూర్ణం తీసుకోవాలి. ఆ జాజికాయల్లో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఆ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం నిద్రను కలిగజేసేందుకు మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా సహకరిస్తుంది. అట్లే జాపత్రి. సో జాజికాయ జాతికి చెందినటువంటిదే అదే చెట్టు యొక్క జాజికాయ యొక్క పైన ఏదైతే కవరింగ్ ఉందో దాన్నే జాపత్రి అంటారు అనమాట. ఆ జాపత్రి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ జాపత్రి పౌడర్ కూడా తయారు చేసేసుకొని ఆ జాపత్రి పొడి కూడా 10 గ్రాములు తీసుకోవాలి. కాబట్టి ఈ దాల్చిన చెక్క పొడి 20 గ్రాములు, జాజికాయ పొడి 10 గ్రాములు, జాపత్రి పొడి 10 గ్రాములు. ఈ పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 గ్రామ్ పౌడర్, 1 గ్రామ్ అండి, ఎక్కువ కూడా వాడకూడదు. 1 గ్రామ్ పౌడరు ఒక ప్లేట్లో తీసుకోవడం కానీ లేక తమలపాకులు కానీ ఎలా వీలైతే అలాగా తీసుకొని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపేసి రంగరించేసి నాకుని పాలు తాగేసేయడమే. అలా లేకపోయినట్టు అలా తేనె వాడకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ యొక్క పాలలో 1 గ్రామ్ ఆ పౌడర్ కలిపేసి తాగాలి. ఈ విధంగా రెగ్యులర్గా కొన్నాళ్ల పాటు చేయడం వల్ల క్రమంగా మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి న్యాచురల్గా ఉత్పత్తి చేసి నిద్రకు హేతుభూతమైపోయి క్రమంగా నిద్ర రావడం మొదలవుతుంది. కొన్నాళ్ల పాటు మందు వాడి ఆపేసి మనం తీసుకునే జాగ్రత్తలు, నేను చెప్పినటువంటి జాగ్రత్తలు కంటిన్యూ చేయడం వల్ల మళ్ళా సమస్య రాకుండా కూడా ఉంటుందండి. సో రెగ్యులర్గా మాత్రం కొన్నాళ్ల పాటు వాడి ఆపేసేయాలి. దీర్ఘకాలం పాటు వాడడం మరి మంచిది కాదు. మనం ఆహార విధి విధానాలు మార్చుకోవాలి. అదేవిధంగా నేను చెప్పినటువంటి నియమబద్ధమైనటువంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ జాజికాయ జాపత్రి అనేది వంటలలో వాడడం అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడో ఏ బిర్యానీలు అలాంటివి వండినప్పుడు తప్ప దాంట్లో వేయరు. ఇది జాజికాయ జాపత్రిలు రెగ్యులర్ గా మనం వంటకాల్లో వాడుకోవచ్చు అంటారా? మంచిదండి. ఈ సువాసన ద్రవ్యాలు పూర్వకాలం మన పెద్దలు అందుకే వాటినంతా మనకు ఆహార పదార్థాల వంటకాల తయారీలో వినియోగించుకోవడం నేర్పించింది అందుకోసం అనమాట. ఎందుకంటే అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏమంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏమంటే జబ్బులు రాకుండా కాపాడేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ జాజికాయ జాపత్రి ఇలాంటి మసాలా దినుసులు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సజావుగా కర్తవ్యాన్ని నిర్వహించడానికి సక్రమంగా ఆ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేదానికి కూడా ఈ జాజికాయ జాపత్రి ఇలాంటి పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మితంగా ఇలాంటి పదార్థాలు పద్ధతి ప్రకారం వాడుకోవడం వల్ల మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. కొంతమందికి ఏమో లేట్గా నిద్రపడితే, కొంతమంది వర్క్ చేస్తూ ఉంటే స్లీపీ ఫీల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మరి దానికి ఏమైనా రెమెడీ చెప్తారా? అదే మన బాడీకి తగినంత ఆక్సిజన్ సప్లై కాకపోవడం చేత, అలసిపోవడం చేత, మరి బాడీలో సరైన పోషకాంశాలు అందకపోవడం చేత, ఇతర వివిధ రకాలైన కారణాల చేతనే మరి ఆ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి నిద్ర ఆవలింత ఇలాంటివి వస్తుంటాయి. నేను చెప్పినట్టు పద్ధతిలో మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసేసి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. ఇలాంటి వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. ప్రాణాయామం కొన్నాళ్ళ పాటు ప్రాణాయామం చేయడం వల్ల చాలా మంచిది. దీంతోపాటు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, వాళ్ళకి ఎవరికి ఏది వీలైతుంది అలాంటి ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా మంచిది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా రాత్రిపూట ఎంత పెందలాడే ఆహారం తీసుకుంటే అంత ఆరోగ్యం వాళ్ళకి సొంతం అవుతుందండి. బట్ ఎటువంటి పరిస్థితుల్లో లేట్ ఆహారం తీసుకోకూడదు. ముఖ్యంగా రాత్రిపూట తీసుకుంటే ఆహారం కూడా తేలికగా జీర్ణమైనటువంటి ఆహారము, సహజ సిద్ధమైనటువంటి ఆహారము, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటి వాటితోనే మనం కడుపు నింపుకోవడం మంచిదండి.
థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.